సికింద్రాబాద్ బోయినపల్లిలో ఈడీ సోదాలు ముగిశాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో సోదాలు పూర్తి అయ్యాయి. ఈ రైడ్స్ లో భారీగా నగదును సీజ్ చేశారు. సురానా పలు షేల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో షేల్ కంపెనీలకు నిధులు బదలాయింపు చేసినట్లు ఐడెంటిఫై చేశారు. అయితే పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో కోట్లలో నగదుతో పలు డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. ఇక కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో సతీష్ డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు గుర్తించారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ జరుపుతుంది. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో కూడా ఈడీ ఎంతవరకు మేర నగదునైతే సీజ్ చేసింది, ఎలాంటి డాక్యుమెంట్లను అయితే సేకరించారు, డీటెయిల్స్ ఏంటి? ఇసకిల వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గట్టిన కేసులో ఇటు సురానా గ్రూప్ సంస్థ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి చెన్నైకి సంబంధించినటువంటి ఈడీ అధికారుల బృందాలు ఇటు సంస్థ ఎండి ఇంట్లతో పాటుగా కార్యాలయాల్లో సాయి సూర్య దీనికి అనుబంధ సంస్థ, ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని షెల్ కంపెనీల ద్వారా కొన్ని పెట్టుబడులు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు సేకరించి ఇతర షెల్ కంపెనీలతో పాటుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా నిధులు మళ్లించినట్లుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు ఇటు సురానా నరేంద్ర సురానా సంస్థ కార్యాలయాలతో పాటుగా నరేంద్ర సురానా ఇంట్లతో పాటుగా సాయి సూర్య డెవలపర్కి సంబంధించినటువంటి యజమాని సతీష్ చంద్ర నివాసాల్లో కూడా సంస్థ కార్యాలయాల్లో కూడా సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సాయి సూర్య డెవలపర్కి సంబంధించినటువంటి యజమాని సతీష్ చంద్రని ఇప్పటికే సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇది గ్రీన్ మిడాస్ పేరుతో వెంచర్లు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో అనేక మోసాలకు పాల్పడినట్లు కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఏదైతే సాయి సూర్య డెవలపర్కి సంబంధించినటువంటి సంస్థలో సురానా నరేందర్ సురానా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఆధారాలు సేకరించిన ఈడీ ఏకకాలంలో 10 బృందాల ద్వారా చెన్నైకి సంబంధించిన ఈడీ అధికారులు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇటు నరేంద్ర సురానాతో పాటుగా ఇటు సాయి సూర్య డెవలపర్కి సంబంధించినటువంటి ఏకకాలంలో వీరి సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్స్ కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే గతంలో 113 కోట్ల రూపాయలు సురానా సంస్థలకు సంబంధించినటువంటి నిధులను ఫ్రీ చేసినటువంటి ఈడీ అధికారులు ఈ జరిగినటువంటి సోదాల్లో ఈ 2 సంస్థలతో పాటుగా మరో 5 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లుగా కూడా ఆధారాలు సేకరించి దానికి సంబంధించిన పూర్తిస్థాయి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ను కూడా ఫ్రీ చేసినట్లుగా కూడా సోదాల అనంతరం కూడా వారు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో కీలకంగా ఆర్యవన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే సంస్థలో కూడా వీళ్ళు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. సింగపూర్కి సంబంధించిన ఐలాండ్ సంస్థ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఎగుమతికి సంబంధించినటువంటి అంటే లావాదేవీల ద్వారా భారత్కు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలు ఏకకాలంలో పలు కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమంగా నిధులు మళ్లించిన నేపథ్యంలో వాటిని కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని అనంతరం కూడా ఇప్పుడు సోదాలు పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ బోయినపల్లిలో ఉన్నటువంటి మరి సాయి సూర్య డెవలపర్కి సంబంధించినటువంటి సోదాల్లో కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారని చూడాలి. వేలాది కోట్ల రూపాయల నిధులు మళ్లింపు విషయంలోనే కీలకంగా ఈడీ అధికారులు సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా ఈడీ అధికారులు దీనికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.